ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. గత వారంలో కూడా మనం చూసుకున్నాం దేవుడు వారు ఎటువంటి పాపం చేశారనేది. 16:4 వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గురించి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండదు. అని చూసుకున్నాం. ఎటువంటి తీర్పులు వారు అనుభవించవలసి వస్తుందనే విషయాలు చెప్పారు. అయితే ఈ దినం మనం చూసుకున్నప్పుడు 14వ వచనంలో యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరల రప్పించదు. పైన ఏంటంటే, నేను వారిని బబులోనికి నేను బానిసలుగా పంపివేస్తాను, అక్కడ వారికి జరగవలసిన శిక్ష శ్రమ అంతా జరుగుతుంది, అయితే నేను తిరిగి వారిని రప్పిస్తాను. మనకు తెలుసు, వారిని లేఖనాలు ఎరిగిన వారు 70 సంవత్సరాల తర్వాత వారిని రప్పించాడు. తర్వాత నేను వారి పితరులకు ఇచ్చిన దేశంకు వారిని మరలా రప్పించాను. మనం కూడా ఆ దినాల్లో భూ సంబంధమైన స్వాస్థ్యం వారిది అబ్రాహాము ద్వారా కనానుని ఇచ్చాడు. ఈ దినాల్లో ఐగుప్తు నుంచి విడిపించి కనానుకి నడిపించాడు, కనాను స్వాస్థ్యంగా ఇచ్చారు. ఈ దినాల్లో మనమంతా కూడా ఐగుప్తు అనే లోకములో పాపానికి దాసులుగా ఉన్నాము, సాతాను యొక్క అధికారంలో, అంధకార సంబంధ అధికారంలో ఉన్నాము, దేవుడు ఎవరో ఎరగని గుడ్డివారుగా ఉన్నాము, దేవుణ్ణి చూసే నేత్రాలు మనకు లేవు, విశ్వాస విహీనులుగా ఉన్నాము, విశ్వాసము లేనివారుగా ఉన్నాము, చనిపోయిన తర్వాత ఏమవుతుందనే తెలియని పరిస్థితులు ఉన్నాము. దేవుని యొక్క సత్య వాక్యము మన దగ్గర లేదు, మన చేతిలో లేదు. ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తును గురించిన సువార్త మనం విన్నామో వెంటనే కళ్ళు తెరవబడ్డాయి, మన నేత్రాలు, విశ్వాసం ఉంచాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, దేవుని పిల్లలు అయ్యాం, దేవుని రాజ్యానికి వారసులం అయ్యాం. ఇప్పుడు మనకి పరమ కణాన్ని ఇచ్చాడు అన్నమాట. తర్వాత ఏంటంటే, మన చేతుల్లో దేవుని యొక్క దివ్య గ్రంథాన్ని, వాక్యాన్ని కూడా, సత్యవాక్యాన్ని ఇచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన 2 పుస్తకాలని మన చేతుల్లో పెట్టాడు. వీటిని ధ్యానించుకుంటూ దేవుని యొక్క తీర్పుల్ని మనం ఎరిగి ఆ వాటి ప్రకారం జాగ్రత్తగా ఉండాలి. మన పితరులు అలా నడుచుకున్నారు కాబట్టి దేవుడు ఆ రీతిగా శిక్షించాడు. ఇప్పుడు రక్షణ అనే దాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలన్నమాట. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విజయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందులో భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఎలా కొనసాగించుకోవాలంటే భయంతోనూ వణుకుతోనూ. ఇశ్రాయేలు ఆ విధంగా కొనసాగించుకోలేదు, ఇచ్చిన దాన్ని కాపాడుకోలేదు. కారణం ఏంటంటే, వారితో దేవుడు నిబంధన చేసినప్పటికీ పితరులు కొంతమంది విధేయులైనప్పటికీ కూడా కొంతమంది ఏం చేశారు, అవిధేయులు అవుతూ వచ్చారు. ఏకంగా కొన్ని తరాలు కూడా అవిధేయులు అవుతూ వచ్చారు. వారిని పాలించిన రాజులు సైతము దేవుని భయం లేకుండా, ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టకుండా భక్తిహీనంగా జీవించి ఇతరులను కూడా, ప్రజలందరినీ కూడా భక్తిహీనులుగా చేస్తూ వచ్చారు. ఆ కారణం చేత దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అది భౌతిక స్వాస్థ్యం కాబట్టి ఆ స్వాస్థ్యంలో నుండి వెళ్ళగొట్టాడు. నేటి దినాల్లో మనము పరలోకమైన స్వాస్థ్యం కాబట్టి అంతవరకు, మరణం వరకు కూడా మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి, ఆ రక్షణలో ఎదగాలి, ఆ రక్షణలో భయముతో వణుకుతో ఆ రక్షణ ఏం చేయాలి, కొనసాగించుకోవాలి.
అందుకనే దేవుని వాక్యాన్ని అనుదినం నేర్చుకోవాలి. పరిశుద్ధుల సహవాసం అవసరం, అంటే సంఘం అవసరం, ప్రార్థనా జీవితం అవసరం, ఆరాధించడం అవసరం. దేవుని కొరకైన కొన్ని విషయాలు మనం అనుదినం కూడా చేయాలి. లేకపోతే ఏమవుతుంది, చల్లారిపోతాం, తొట్టిల్లుతాం, పడిపోతాం, తొలగిపోతాం. సాతానుడు కూడా ఎప్పుడైతే మనం బలహీనం అవుతామో సాతానుడు ఏం చేస్తాడంటే ఆత్మీయ విషయాల్లో లాక్కుని పోతాడు. మనం కూడా చూసాము, వాక్యం అనే విత్తనము మానవ హృదయాల్లో ఫలించాలి. కాబట్టి ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో ఎవరు వచ్చి ఎత్తుకుపోతున్నారు, ఆకాశ పక్షులు, అంటే సాతాను దూతలకి గుర్తుగా వచ్చేసి వారు ఎత్తుకుపోతున్నారు. అంటే మన హృదయంలో ఎప్పుడు కూడా వాక్యం అనేది ఫలించాలి. ఓకే, అందుకనే మన హృదయాన్ని వాక్యం ఫలించినట్లుగా మన విత్తనాలు చల్లుకోవాలి. ఎప్పుడు అనుదినము కూడా వ్యక్తిగతంగా చదువుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని మందిరానికి రావాలి, నియామక కొడుకులకి రావాలి. ఇక్కడ విత్తే వాక్యం ఇక్కడ విత్తబడుతుంది కదా, లేక వర్తమానం చెప్పబడుతుంది, శ్రద్ధగా విని గ్రహించాలి. ఓకే, అలాగా కొనసాగుతూ మన రక్షణని కొనసాగించుకోవాలి. మనం కూడా మరణం వరకు కూడా ఇందాక పాట పాడాను, యోర్దాను దాటును. యోర్దాన్ అంటే ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ పరలోకానికి వెళ్ళటం అన్నమాట. గత ఆ దినాల్లో యోర్దాను అనుభవం. యోర్దాను దాటిన తర్వాత దేన్ని స్వతంత్రించుకున్నారు, కనాను. ఈ దినాల్లో యోర్దాను దాటం అంటే అర్థం ఏంటి, మన ఈ శరీరాన్ని, మాంస శరీరాన్ని వదిలేసి, అంటే ఇది చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది, పరదేశి. లేదా మనం బతికుండగానే యేసుక్రీస్తు ప్రభు రెండోసారి కానీ మధ్యాకాశంలోకి వచ్చాడా, ఈ మాంసయుక్తమైన దేహము, ప్రకృతి సంబంధమైన దేహము మార్పు చెంది క్షణమాత్ర కను రెప్పపాటున ఇలా అనే లోపల మార్పు చెంది మహిమదేహం ధరించి యేసు ప్రభు సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఏ దేహాన్ని ధరించాడో అటువంటి దేహాన్ని మనకు కూడా ఇస్తాడు. అందుకనే తన సమరూపము గలదిగా మనల్ని చేస్తాడు అన్నమాట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు బట్టి మన దీన శరీరం, ఇప్పుడేం కలిగి ఉన్నవాడు మనం, దీన శరీరము, అపవిత్ర శరీరము, బలహీన శరీరము, మన దీన శరీరమును తన మహిమ గల శరీరం యొక్క సమరూపంగా గలదానిగా మార్చడం. ఎప్పుడండి, యేసు ప్రభు రెండో రాకడ. కనుక మనం జాగ్రత్తగా మరణ దినం వరకు కూడా మన రక్షణని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పొరపాట్లు జరిగిన వెంటనే సరిదిద్దుకోవాలి, దేవుని మందిరానికి దూరంగా ఉండకూడదు. ఓకే, దేవుని మందిరానికి దూరంగా ఉండకూడదు. దేవుని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుని మందిరంలోనికి ఎప్పుడు కూడా మనం అనకుండా రావాలి. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కూడా కనెక్ట్ అయ్యే రీతిగా మనకి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. అనేక మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారి సంగతి ఏమవుతుందో మనకు తెలియదు, బలహీనంగా ఉంటారు. సో కాబట్టి పరీక్షా పరిశోధనలు వచ్చినప్పుడు తొట్టిల్లిపోతారు అన్నమాట. సో అలా లేకుండా మనం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పితరులైన ఇశ్రాయేలుకి అందుకని ఇక్కడ 14వ వచనంలో నేను వారి పితరులకు ఇచ్చిన దేశంలోకి వారిని మరలా రప్పించదును కనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవంతోడు నీకు మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవంతోడని జనులు ప్రమాణము చేయరు. ఇది రెండవసారి. ఎందుకంటే మెయిన్గా బబులోనికి, ఇతర దేశాల్లోనికి వారు చెరగును పోగొడుతున్నారు. ఇశ్రాయేలు వారి స్వాస్థ్య దేశం నుంచి వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇంచుమించు రక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటుంది. అయితే భౌతికం కాబట్టి వారిని శిక్షించి భౌతికంగా సరిచేసి
తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఇది ఎట్లా అంటే ఐగుప్తులో కూడా, ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు, 400 సంవత్సరాల పైన. కనుక వారిని విమోచించాడు. ఎట్లా విమోచించాడు? గొర్రె పిల్లను వధించి, రక్తాన్ని ప్రోక్షించి, వారి ఇళ్లలో మరణం లేకుండా కదా వారిని విడిపించాడు. తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని బయటికి తీసుకువచ్చాడు. సో ఇలాగ అద్భుతాలు చేసి గొర్రెపిల్ల మరణం ద్వారా తీసుకొచ్చాడు. ఇప్పుడు అలాగే రాదన్నమాట. ఇప్పుడు ఏకంగా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? అరణ్యంలో 40 సంవత్సరాలు టెస్ట్ చేయబడ్డారు. ఇక్కడ 70 సంవత్సరాలు రెండోసారి. ఎందుకంటే ఈ ఎవరైతే నిర్లక్ష్యంలో వస్తుందో మొదటి తరం వారికి ఎప్పుడైతే నిర్లక్ష్యానికి అలవాటు పడ్డారో, గొణుగు సణుగులకు అలవాటు పడ్డారు, వారు ఇక భయభక్తులకి వెళ్ళి సరి చేసుకునే జీవితం చాలా తక్కువ అన్నమాట. అందుకనే రెండవ తరం పుట్టి వాళ్ళు ఎదిగే వరకు కూడా, కొద్దిగా యుక్త వయసు వచ్చే వరకు కూడా అరణ్యంలోనే తిప్పి ఆ రెండవ తరాన్ని యెహోషువ కాలేబుల ద్వారా ఏం చేశాడు? తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. ఇక్కడ కూడా ఈ ఎన్ని తరాలకి మార్పు వచ్చిందంటే 70 సంవత్సరాల వరకు అక్కడ వారిని ఏం చేశాడు? బానిసలుగా పెట్టాడు. ఆల్మోస్ట్ బానిసలుగా పెట్టాడు. కాబట్టి అక్కడ వారు దేవుడు విధించిన శిక్షలన్నీ కూడా పొందారు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత రెండవ తరమో మూడవ తరమో అది వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడు. సో వారి పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. 137వ కీర్తన మొదటి వచనం, 137వ కీర్తన మొదటి వచనం చదవండి దయచేసి త్వరగా. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు, బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము సియోన్ను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. ఏం చేస్తున్నారండి? సియోన్ను జ్ఞాపకం ఉన్నప్పుడు సియోను ప్రాముఖ్యత వాళ్ళకి అర్థం కాలేదు కదా. మందిరము, ఇన్ని అవకాశాలు ఇవన్నీ ఉన్నప్పుడు, క్షేమస్థితి ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఇవన్నీ ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోరు. మీరంతా మంచివాళ్ళే, మీరు చేసుకుంటున్నారు. మీరు చేసుకోవట్లేదు. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? శిక్ష వచ్చినప్పుడు. ఇప్పుడు కొత్త నిబంధనలో శిక్ష శాశ్వతంగా, ఇంకా అటంటే అటే, ఇంకా మళ్ళీ వచ్చేది ఉండదు. ఇంకా హఠాత్తుగా చనిపోయినా యేసుప్రభు వచ్చినప్పటికీ కూడా నువ్వు రక్షణలో కొనసాగట్లేదు అంటే, విశ్వాసంలో కొనసాగట్లేదంటే, వాక్యాన్ని నీ హృదయంలో ఫలింపజేసుకోవట్లేదు అంటే గత ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి వారు బబులోను నదుల దగ్గర కూర్చుని ఏం చేస్తున్నారంటే, అప్పుడు సియోను గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది. అదే బుద్ధి లేని కన్యకల పరిస్థితి కూడా అదే. బుద్ధి లేని కన్యకలు అంటే వీళ్ళే. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండరు, వాక్యాన్ని నేర్చుకోరు. లేకపోతే హృదయంలో ఏముంటుందంటే, జీవితంలో ఏముంటుంది? చాలామంది ఏడుపు, అప్పుడు ఏడుపు, శిక్ష వచ్చింది. ఇప్పుడు కనీస జ్ఞానం కూడా లేదు. కొంతమంది ఇప్పుడు కేవలం ఆదివారం వచ్చి ఏదో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తే ఒక్క ముక్క లేదు, స్పిరిచువల్గా ఏం లేదు. కొన్నిసార్లు వచ్చేవాళ్ళు కూడా పరీక్షించినప్పుడు కొన్నిసార్లు మర్చిపోతున్నారు. అందుకనే మీరు మెచ్యూరిటీ పొందుతున్న వారు ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నారు. వారమైనప్పటికీ కూడా అన్నీ గుర్తుంటున్నాయి. తర్వాత విన్న తర్వాత మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఈజీగా ఏమవుతుందంటే అర్థమవుతుంది. అందుకని అట్లా చదువుకోవాలి. మీరు కూడా గుర్తుపెట్టుకుని యూత్ కూడా, యవనస్తులు కూడా చేసుకోవాలి. సో ఇంకా చదవమ్మా. తర్వాత 137వ కీర్తన. నిరవంజి చెట్లకి తగిలించారండి కదా. తగిలించేది ఎంత దుస్థితి వచ్చిందో చూడండి. చూసారా, హేళన చేస్తూ. ఇప్పుడు పాడండి, సియోను పాట పాడండి. ఇక్కడ చూద్దాం.
కదా, అటువంటి దుస్థితి వస్తుంది కదా ఎప్పుడు కూడా. అందుకనే మోసపోకడి దేవుడు వెక్కిరింపడు. మనుషుడు ఏది విత్తునో అదే పంట. మనుషుడు నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళాలని యేసు ప్రభువును నమ్ముకున్న మనం తిరిగి వెనక్కి తిరిగితే అట్లా కాదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఇంగ్లీష్ పాట ఉంది కదా అది. కానీ ఇవన్నీ పాడుకుంటాం, పాటలు పాడుకుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు బలహీనం అయిపోతుంటాం. ఎప్పుడైతే సహవాసానికి దూరంగా ఉంటామో, సరైన సహవాసం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా అక్కడ యథార్థమైన భక్తిని నేర్చుకోవాలి. నేర్పించేవాళ్ళు, మాదిరిగా ఉండేవాళ్ళు కూడా కావాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సరైన పునాది మీద ఉన్న దినాల్లో అయినా రేపు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతామో, ఎక్కడికి వెళ్తామో, ఎవరు ఉంటారో ఎవరు ఉండరు, పరిస్థితులు ఏమవుతాయో తెలియదు. మొన్న పరిస్థితులు కూడా ఏమవుతాయో తెలియదు. కాబట్టి ఇప్పుడు సరైన పునాది ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ భక్తిని మీరు కాపాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? అందుకనే ఇప్పుడు సమయం ఉండగానే దేవుడు నేర్పించేటప్పుడు ఏం చేయాలి? నేర్చుకొని సిద్ధపడాలి. రైట్. ఇతరులకు కూడా మనం నేర్పించేవారు ఉంటారు. ఇతరులకు చెప్పడం ద్వారా మనకు బాధ్యత ఉంటుంది. నేను వాళ్ళకి చెప్పాను కాబట్టి నేను కూడా ఇలాగ జీవించాలి. మీ చేత వాక్యం చెప్పించేది కూడా మెయిన్ అదే అన్నమాట. మీరు చెప్పినప్పుడు మీరు కమిట్ అవుతున్నారు. మీరు కూడా ఏం చేయాలి? అలా కదా మనం ప్రార్థన ఎడతెగకుండా రావాలి, మందిరానికి రావాలి, ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉంటారు. వాక్యము హృదయంలో వెతుకోవాలి, ఐక్య విచారాలు ఉండకూడదు అని చెప్పినప్పుడు ఏమవుతుందండి? అవన్నీ చెప్పిన వాళ్ళు కూడా ఏమవుతున్నారు ఇప్పుడు? కట్టుబడి. అందుకనే పౌలు ఏమంటాడంటే, ఇతరులకి చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతున్నామో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. ఎక్కడుంది? 1 కొరింథీ 9:25 ఉంటుంది. ఓకే, 9:25 ఉంటుంది. సర్వ చదువుకుని పర్లేదు. ఓకే. తర్వాత ఈ విధంగా వీరిని ఐగుప్తులో నుండి తీసుకొచ్చినట్టు కాదు. ఇక్కడ ఏముంది? ఏకంగా 70 సంవత్సరాలు, ఆల్మోస్ట్ డబుల్. అక్కడ అరణ్యములు 40 సంవత్సరాలు, వీళ్ళు ఎన్ని రోజులు అండి? ఇంకా 70 సంవత్సరాలు, ఆల్మోస్ట్ డబుల్. 5 years, 5 and 10 years. కాబట్టి అట్లా ఉంటుంది. కనుక వారు ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణం చేయదు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలనులను పిలిపించేదను. చూసారా? వాళ్ళు కొంతమంది రావటానికి ఇష్టపడరు. వారందరినీ కూడా బలాత్కారం చేసే వాళ్ళని పెట్టి, వేటగాళ్ళని పెట్టి ఏం చేస్తాడు? అక్కడి నుంచి తోలేస్తారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు రావడానికి కారణం ఏంటి? కొత్త రాజు ఏం చేశాడు? కొత్త కొండలు చేశాడు కదా, శ్రమ పెట్టాడు, బాధించినప్పుడు ఏమైంది? అందుకనే శరీర సుఖం ఉంటే, శరీర తృప్తి ఉంటే ఎవరు కూడా ఇక ఆత్మీయ విషయాల్లో పట్టించుకోలేదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మనం మొదటి తరం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత. లేకపోతే మాకు అప్పచెప్తే మా బాధ్యత అంటే ఆత్మీయ విషయాల్లో. ఓకే, ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. మీటింగ్ పెడుతున్నాం, వారికి కూడా వాళ్ళు క్రమంగా వచ్చి నేర్చుకుని ఇంట్లో కూడా జాగ్రత్తగా మీరు కూడా నేర్పాలి. తర్వాత 17వ వచనం చదవము. మరుగే. సో ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద ఏమంచారు? మన త్రోవల మీద ఎవరు? దేవుడు చూస్తాడు. త్రోవలు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కూడా చూస్తాడు. అంతేనా? ఎక్కడికి వెళ్ళినా దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. అందుకనే కీర్తనాకారుడు ఏమన్నాడు? మొదటి కీర్తనలో
మొదటి కీర్తనలు ఏమన్నాడు? పాపుల మార్గమున నిలవక. కనుక మొదటి నుంచి కూడా దేవుడు భక్తులను చూశాడు. హానోకు కూడా ఎట్లా నడిచాడు కదండి? 300 సంవత్సరాలు నడిచాడు. 300 సంవత్సరాలు నడిచాడు. కాబట్టి 65 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాను పిలువబడ్డాడు. ఆ పిలువబడిన తర్వాత 300 సంవత్సరాలు నడిచాడు. ఎవరితో నడిచాడు? అది తొట్టిల్లకుండా ఏకాగ్రత కదా. మనం ఉండగలమా? 3 రోజులు వస్తే 4 రోజు డౌట్, 3 వారాలు వస్తే 4 వారం డౌట్. సో ఇలాగ ఉంటాం. ఇలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్నదాన్ని బట్టి మనం భక్తిని కాపాడుకునే రీతిగా చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మనం ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, శరీర క్రియలు ఎక్కువ చేస్తున్నామా, ఆత్మక్రియలు చేస్తున్నామా, ఇవన్నీ కూడా చూస్తాడు. ఏది నా కనులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు, వారి దోషం కూడా మరుగు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు సువార్తకి వెళ్ళినప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉందా లేదా? సన్నిధి తోడుగా ఉండాలి. ఓకే. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకో, ఏం చేస్తాడు? పనికిరాందాని కొరకు డ్యూటీకి వెళ్తున్నా పర్వాలేదు, డ్యూటీ చేసుకో. తర్వాత దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. తర్వాత చదువమ్మ 18. చేసేది ఏం చేశారంటే ఇశ్రాయేలుని దేంతో నింపేశారు? హేయ దేవతలు కళేబరముల చేత. హేయ దేవతలు వాళ్ళ కళేబరములు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మనుషులు కూడా బలి అర్పించారు. నేటి దినాల్లో ఇక్కడ కూడా బలి అర్పిస్తారు. ఎవరండి? మనుషులు. సో అటువంటి రీతిగా చేసి దేవునికి హేయమైన క్రియలు వారు చేశారు. దోషమును బట్టి, వారి పాపమును బట్టి 200గా వారికి ప్రతీకారం చేస్తారు. ఆ దినాల్లో నిర్గమాకాండంలో తినవసరం లేదు. 32 అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కింద ఏం చేస్తున్నారు వీళ్ళు? దూడం చేసి ఏం చేస్తున్నారు? జాతర చేస్తున్నారు. జాతర చేసుకుంటున్నారు గంతులు. కాబట్టి జాతరలు అక్కడి నుంచి వచ్చినాయి, అన్ని ఇశ్రాయేల్ నుంచి వచ్చినాయి. లోకానికి కూడా నేర్పించిన వాళ్ళు వాళ్ళే. ఇవన్నీ కూడా జాతర మొదలుపెట్టి పౌలు కూడా దాన్ని చెప్తాడు 1 కొరింథీ 10వ అధ్యాయంలో తినవసరం లేదు. సో వీటన్నిటిని బట్టి ఏమైందండి? దేవుని కోపం రేపుతూ వచ్చారు. సో అలాగా అది అక్కడితో ఆగిపోయిందా? అక్కడ అవన్నీ రాయబడి ఉన్నాయి, అవన్నీ చదువుతున్నారు, అవన్నీ బోధింపబడుతున్నారు, వాడికి కూడా చెప్పబడుతుంది. అయినా మనసు మార్చుకుంటున్నారా? లేదు, అలాగే చేస్తున్నారు. తర్వాత వాటిని మాత్రము స్వతంత్రించుకునిరని చెప్పు. నరులు తమ దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేతును. నా బలమును, నా శౌర్యమును ఎంతటిలో వారికి తెలియజేతును. కాబట్టి ఆ విధంగా కొంతమంది తెలుసుకుంటారు. ఇప్పుడు దావీదు ఉన్నాడు అనుకోండి, చూడండి కీర్తన 18వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన 18:2. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము. దావీదు విశ్వాసం ఎలా ఉంది? దేవుడు అందుకనే దావీదు కూడా ఏం చేశాడు? గొలియాతు మీద
పోరాటం చేశాడు కదా. ఏ బలాన్ని బట్టి చేశాడు ఆయన? ఇప్పుడు దావీదు చెప్పే మాటలన్నీ ఊహతో చెప్పట్లే, ఒట్టుగా చెప్పట్లే. ఎట్లా చెప్తున్నాడు? అనుభవం చెప్తున్నాడు కదా. వీళ్ళకి అనుభవం లేదు. ఏమైంది? దావీదు వాళ్ళ రెండవ రాజే కదా, అదే ఇశ్రాయేల్ రెండవ రాజే కదా. ఆ చరిత్ర ఇప్పుడు ఈ రోజుల్లో మనకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పటికీ వాళ్ళు పాత నిబంధన ఒకటే పట్టుకున్నారు కదా ఇశ్రాయేలీలు, అయినా మారు మనసు పొందట్లేదు. కాబట్టి చివరికి దేవుడు తానే బలమని తెలుసుకునే రోజులు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఎన్నో వచనం చదివారమ్మా? తర్వాత అదే నరులు తమకు దేవతలను కల్పించుకుందరా, ఆయనను అవి కావు. దైవమూలిక ఆయన వాటిని కల్పించుకుంటున్నారు. ఏం ప్రయోజనం? నిజమైన దేవుడు ఏం చేస్తాడు? వాడిని శిక్షిస్తాడు, తన దగ్గరికి రానివ్వడు, పరలోకానికి వెళ్ళడు. మనం కూడా అటువంటి వారమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు మనకి? అమ్మా, యేసు ప్రభు ఎవరు మనకి? చెప్పు, పర్లేదు. రక్షకుడు. యేసు ప్రభు ఎవరంటే మనకి 1 కొరింథీ 1:31 ప్రకారము యేసు ప్రభు మనకి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. అంటే మన బలం. మనం దైవజ్ఞానం పొందామా? ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు అని ఎలా తెలిసింది మనకి? అజ్ఞానులు అంటే ఎవరండి? దైవములు కాయని వారిని నమ్మేవారు, మాయాస్వరూపాలు, తమ శిక్ష తెచ్చుకునేవారు గుడ్డితనంలో. ఆత్మ గుడ్డి వాడికి తెలియదు. ముందు గొయ్యి ఉందంటే గొయ్యి తెలియక ఏమవుతారు? కొంతమంది చెప్తారు, అయ్యా గొయ్యి ఉంది ఉంటే ఉన్నాయని వెళ్ళాడు అనుకో. మనమంతా అటువంటి వారు, మొండి గుడ్డోళ్ళు. అయితే దేవుడు తన కనికరాన్ని బట్టి మన మనోనేత్రం వెలిగించి గుడ్డితనం తప్పించి దైవ జ్ఞానం వచ్చింది. యేసే క్రీస్తు తప్ప వేరుగా రక్షకుడు లేడని చెప్తాం. ఓకే, యేసు ప్రభువుని గురించిన విషయాలన్నీ నమ్ముతాం. బైబిల్లో రాసినవన్నీ కూడా నమ్ముతాం. కాబట్టి యేసు ప్రభు మనకి ఆత్మీయమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానము. రెండవది, ఆ జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. రెండవది, అందుకనే క్రీస్తు యేసునందులో అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకుంటున్నాను. నష్టం. ఈ మీటింగ్ ఉందంటే కొద్దిగా నష్టం కలిగిన ఏమవుతుంది? వాక్యం నేర్చుకోవాలి, పరిశుద్ధులు సహవాసం కలిగి ఉండాలని, కొద్దిగా లాభం వచ్చేది కూడా తర్వాత చూద్దామని వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఇది ఎందుకు వదిలేదు, దాని వైపు వెళ్తారు. అట్లా చాలామంది అట్లే వెళ్తున్నారు. 100కి 95% అట్టే పోతారు. కనపడేదో 5% కదండి. అమెరికాలో అందరూ క్రైస్తవులు అనుకుంటారు, అక్కడ కూడా 3% ఉంటే ఎక్కువ. నేను అనుకోవడం దానికంటే ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు నిజమైన విశ్వాసం, రక్షణ కలిగి ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూసాం కదా, ఏం లేదు, ఎవరిలో లేదు. వాళ్ళు కూడా పత్రికలు ఇస్తే ప్రాబ్లం, అన్ని రూల్స్, ఎన్నో రూల్స్, ఇష్టానుసారంగా ఇవ్వటానికి లేదు. నన్ను పెద్ద కేసు పెట్టారంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ కేసుల్లాగా ఉండవు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 21వ వచనం చదివారా? కాబట్టి ఎంతటో ఇప్పుడు మనకు కూడా తెలియాలి. యెహోవా నా బలమా కదా, యెహోవా నా బలమా అని దావీదుకి దేవుని బలం తెలిసిందా లేదా? ఎవరి బలం ధరించుకున్నాడు? ఇప్పుడు సియోన్ ఎవరి బలం ధరించుకోవాలి? యేసు ప్రభువుని కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తివంతుడు. అయితే నేను బలవంతుడిని అనుకుంటే దేవుని బలం మనకు రాదు. బలహీనుడు నన్ను బలపరచు ప్రభు అని చెప్పాలి. ప్రతి దాంట్లో కూడా మనకి ఎవరి బలం కావాలి? ఇప్పుడు నన్ను బలపరచు వాళ్ళ మూలంగానే నేను సమస్తమును చేయదు అని పౌలు చెప్పాడు. అందుకని అంత బలమైన సూరకార్యాలు చేయగలిగారు. మనం ఏం చేస్తున్నాం? చేస్తున్నారు. చేసిందంతా
నిరుత్సాహపరచుకోరు. మీరు కొంతమంది మంచిగానే చేస్తున్నారు. చాలు, మనకిచ్చింది ఇంతే. రండి, వాక్యం నేర్చుకోండి, సమయాన్ని కేటాయించుకోండి, ఆ ఇబ్బందులన్నీ పక్కన పెట్టుకోండి, రండి అని ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. మనకి ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఎవరిని అడుగుతున్నాం మనం? దేవుడు. కాబట్టి సాతాను మీద మనకు విజయం ఇస్తున్నాడా లేదా? పరిచర్య కూడా జరిగిస్తున్నాడు లేదా? ఇస్తున్నాడేమో సాతాను మీద విజయం. వాడు చాడుకుంటున్నాడు మనతో. ఓకేనా? కొన్ని చోట్ల ఏమవుతుంది? ఇక్కడ సంఘంలో ఐక్యత ఉండదు, కొట్లాడుకుంటారు. ఎవరుంటారు వాళ్ళ మధ్యలో? కొట్లాడుకుంటే ఏమన్నట్టు? అసమాధానం ఉంటే ఏమన్నట్టు? అపవిత్రత ఉంటే ఏమన్నట్టు? కొరింథీ సంఘంలో ఎవరున్నారు? అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఓకేనండి? కాబట్టి అట్లా లేకుండా జాగ్రత్తగా మనం ఉందాం. కనుక మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం కనుక రక్షణ భయంతో కొనసాగుతూ అంతకంతకు బలపడుతూ జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.